హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. కష్టంగా ఉన్నా గివ్ అప్ చేయకండి. సక్సెస్ అంత ఈజీగా రాదు. కొన్ని విషయాలలో త్వరగా గివ్ అప్ ఇచ్చేస్తాము. నాతోని కాదు, ఇప్పటికే చాలా ట్రై చేశాను, మనం చేసేదేమీ లేదు అని చాలాసార్లు అనిపించవచ్చు. ఆ సమయంలో మనకు ఓటమిని ఒప్పుకోకపోవడం నచ్చకపోయినా గివ్ అప్ ఇచ్చేస్తుంటాం. గొప్ప విషయాలు జరగడానికి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి ఓపికతో వేచి ఉండండి. తప్పకుండా విజయం సాధిస్తారు. గొప్ప విషయాలు ఎప్పుడు అంత సులువుగా జరగవు. అవి అంత సులభంగా జరిగితే గొప్ప విషయాలు ఎందుకవుతాయి? కాబట్టి ఏ విషయాన్నైనా అంత సులువుగా వదులుకోకూడదు. ఒక్కోసారి అనిపించవచ్చు, అరే ఏంటి, మనం ఏం చేస్తున్నాం? ఎంత చేసినా అనుకున్నది జరగట్లేదేంటి? ఇంక మనం దానిని సాధించలేమా అనే డౌట్లు మనలో మొదలవుతాయి. ఇవన్నీ మనం ఆ పని చేయకుండా చేసేలా ప్రోత్సహిస్తాయి. మీరు గివ్ అప్ ఇచ్చేలా కొన్ని పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. అందరికీ మొదటి ప్రయత్నంలోనే అన్నీ దక్కవు. కొందరికి రెండో ప్రయత్నంలోనే దక్కవచ్చు. మరికొందరికి 99వ ప్రయత్నంలో దక్కవచ్చు. కాబట్టి తెలివైన వ్యక్తులు ఎప్పుడు అంత సులువుగా గివ్ అప్ చేయరు. ఇన్నాళ్లు కష్టపడింది అంత సులువుగా వదులుకోవడానికి కాదు కదా! మీ చుట్టూ ఉన్న, చూస్తున్న వ్యక్తులు విజయాన్ని అంత సులువుగా పొంది ఉండరు. మనలాంటి ప్రతికూల పరిస్థితులను చాలానే ఎదుర్కొనే ఉంటారు. కొన్ని వేల సార్లు విఫలమై ఉండవచ్చు కూడా. చాలా సార్లు ఇక చాలు అనుకొని ఉండొచ్చు. కానీ వారు ఆ పని చేసి ఉండరు. కాస్త బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఉంటారేమో కానీ పూర్తిగా దానిని వదులుకోవాలని మాత్రం ఆలోచించి ఉండరు. పదే పదే ప్రయత్నించి విజయానికి దగ్గరై ఉండొచ్చు. మీ దారి ఎప్పుడూ పూలదారి కాదు. ఒక్కోసారి ముళ్ళులు కూడా ఉంటాయి. పూల రహదారిలో కూడా ముళ్ళు ఉండే అవకాశం ఉంది. వాటికి భయపడి అడుగు వేయడం మానేస్తే ముందుకు వెళ్ళలేం. విజయానికి అవతల వైపే ఆగిపోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో విజయం సాధించగలరా? లేదా అనేది మీ పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆ పని ఇంక చేయలేను అన్న క్షణమే మీరు మీ వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ప్రత్యర్థి ఓడిపోయే అవకాశం ఉన్నా మీరు నా వల్ల కాదు అని ఆట ఆపేస్తే ఆ ఆట అక్కడితోనే ముగిసిపోతుంది. అంటే మీ సక్సెస్ అక్కడితోనే ఆగిపోతుందని అర్థం. మీరు ఇంకొంచెం ట్రై చేసి ఉంటే మీరు ఖచ్చితంగా విజయం పొందేవారు. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు గివ్ అప్ చేయకండి. రాత్రికి రాత్రే సక్సెస్ రాదు. అలా వచ్చింది అంటే దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండాలి. మీరు లోగా ఫీలయినప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు కాస్త విషయాల నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టండి. అంతేకాని పూర్తిగా ఆపేయడం లాంటివి ఎప్పటికీ మంచిది కాదు. మంచి పనులు జరగడానికి సమయం పడుతుంది. దీనివల్ల సహనాన్ని కోల్పోవడం మంచిది కాదు. విజయం ఎంత దూరంలో ఉందో తెలియదు కాబట్టి చాలామంది గివ్ అప్ ఇస్తూ సూసైడ్‌లు చేసుకుంటూ కృంగిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక్కటి చెప్పుకుందాం. విజయం ఎంత దూరంలో ఉందని తెలిస్తే ఎవరూ అంత సులువుగా గివ్ అప్ చేయరు. అలాగే విజయం మనకెంత దగ్గరలో ఉందో తెలీదు కాబట్టి అంత సులువుగా గివ్ అప్ ఇవ్వకపోవడమే మంచిది. And do subscribe to my channel. Thank you so much for watching this video.